బి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. బి న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా తాళరేవు మండలం బి మల్లవరం గ్రామంలో ముమ్మిడివరం నియోజకవర్గ 4 మండలాల జనసేన పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో జనసేన నాయకులు కార్యకర్తలతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాట్లు చేశారు. పితాని బాలకృష్ణ జనసేన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం బాధాకరమంటూ జనసేన కార్యకర్తలు ఎప్పుడు పార్టీతోనే ఉంటాది తప్ప నాయకులతో కాదు అంటూ తెగేసి చెప్పారు జన సైనికులు. నాయకులు పార్టీలో మారొచ్చు కానీ జన సైనికులు ఎప్పటికీ పార్టీతోనే ఉంటారని అన్నారు. మన క్యాడర్ ఎప్పుడు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఏం పిలుపునిస్తే అదే మనం పాటించాలి అంటూ ముక్త కంఠంతో చెప్పారు. పొత్తుల భాగంగా తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు. బుచ్చిబాబుని అత్యధిక మెజార్టీతో గెలిపించి తీరుతామంటూ జనసేన నాయకులు కార్యకర్తలు ధీమా వ్యక్తం చేశారు. అతి తొందరలోనే నియోజకవర్గ వ్యాప్తంగా జన సైనికులతో భారీ సభను ఏర్పాట్లు చేసి జనసేన సత్తా ఏంటో చూపిస్తాము అంటూ తెలుపుతూ కూటమి ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు సుమారు 40,000 ఓట్ల మెజార్టీతో గెలిపించి జనసేన సత్తా చూపిస్తామంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అదే మనం పాటించాలి అంటూ ముక్త కంఠంతో చెప్పారు. పొత్తుల భాగంగా తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు. బుచ్చిబాబుని అత్యధిక మెజార్టీతో గెలిపించి తీరుతామంటూ జనసేన నాయకులు కార్యకర్తలు ధీమా వ్యక్తం చేశారు. అతి తొందరలోనే నియోజకవర్గ వ్యాప్తంగా జన సైనికులతో భారీ సభను ఏర్పాట్లు చేసి జనసేన సత్తా ఏంటో చూపిస్తాము అంటూ తెలుపుతూ కూటమి ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు సుమారు 40,000 ఓట్ల మెజార్టీతో గెలిపించి జనసేన సత్తా చూపిస్తామంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు ముమ్మిడివరం నియోజకవర్గంలో మా ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ గారు మరి జనసేన పార్టీకి రిటర్న్ చేసి వైసీపీలోకి చేరడం జరిగింది. మాకందరికీ ఏదో కొద్దిగా మనసు నచ్చుకున్నా కానీ ఆయన ఎక్కడున్నా కూడా క్షేమంగా ఉండాలి, ఖర్చు పెట్టిన దానికి ఆయనకి ఏదో ఒక ఫలితం దక్కాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. అలాగే ఆయన వెళ్ళిపోయినా కానీ మా నియోజకవర్గంలో 4 మండలంలో పార్టీ ప్రెసిడెంట్లు కానీ మండల ప్రెసిడెంట్లు కానీ ఏ ఒక్కరు కార్యకర్తలు కూడా ఏ ఒక్కరు ఆయన వెంట వెళ్ళలేదు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు జన సైనికులుగా మమ్మల్ని ఈ రాష్ట్రంలో వదిలిపెట్టారో సైనికులుగా పనిచేయమని రాష్ట్ర శ్రేయస్సు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు నా మాటే శాస్త్రంగా మీరు నడుచుకోండి అని చెప్పి ఏదైతే పిలుపునిచ్చారో అదే పిలుపుని మేము అందరూ కూడా 100% కట్టుబడి ఉన్నాం. అయితే పొత్తులో భాగంగా ఏదైతే మన బుచ్చిబాబు గారికి టికెట్ ఇచ్చారో ఆ బుచ్చిబాబు గారిని మినిమం 40 నుంచి 50,000 ఓట్ల మెజార్టీతో గెలిపించాలని మా జనసైనికులందరూ కూడా కంకణం కట్టుకుని పనిచేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. జై జనసేన, జై జనసేన, జై జనసేన. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు జరిగిన పరిణామం అందరికీ తెలుసున్నదే. మా నాయకుడు ఇప్పటి వరకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పితాని బాలకృష్ణ గారు ఈరోజు జనసేన పార్టీకి రాజీనామా చేసి వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మేము మా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ముమ్మిడివరం నియోజకవర్గంలో మా 4 మండల ప్రెసిడెంట్లు అలాగే నేను జనసేన సర్పంచ్ని, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సర్పంచ్ సమైక్య జనరల్ సెక్రటరీని, అలాగే ఇంకో జనసేన సర్పంచ్ గారు జీమవరం సూరిబాబు గారు అయితేనేమి ఎవరు కూడా ఆయన వెంట మేమెవరూ వెళ్ళలేదు. అందరూ కూడా కేడర్ అంతా కూడా ముమ్మిడివరం నియోజకవర్గంలో జనసేన వైపే పవన్ కళ్యాణ్ గారి మాట శిరోధార్యంగా ఈరోజు మేము ఆయన ఆశీర్వదించి పంపించిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమిలో పంపించిన అభ్యర్థి బుచ్చిబాబు గారి విజయం కోసం మేము రాత్రింబాబులో కష్టపడి ఆయనకి ఒక గిఫ్ట్గా ముమ్మిడివరం నియోజకవర్గాన్ని అత్యంత మెజార్టీతో మేము పంపిస్తామని చెప్పి ముమ్మిడివరం నియోజకవర్గంలో జన సైనికులు వీరమహిళలు అందరి సాక్షిగా మేము చెప్తున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి నమస్కారం. అండి, నా పేరు మోకా బాలప్రసాద్. నేను కాట్రేకోట మండల జనసేన పార్టీ మండల అధ్యక్షుడు అండి. ఈరోజు ముమ్మిడివరంలో జరిగిన పరిణామాల దృష్ట్యా మా ప్రియతమ నాయకులు శ్రీ పితాని బాలకృష్ణ గారు ఈరోజు వైసీపీ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఆ కారణం చేత ఈరోజు మేము మా 4 మండల ప్రెసిడెంట్లు అలాగే జన సైనికుల సమక్షంలో మల్లవరాన్ని మీటింగ్ అరేంజ్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే నాయకుడైతే వెళ్ళిపోవడం జరిగింది, కేడర్ అంతా కూడా జనసేనలో ఉందని చెప్పేసి ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో మా అధినాయకుడైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే పిలుపునిచ్చారో పొత్తులో భాగంగా ఇక్కడ టీడీపీకి సపోర్ట్ చేయమని ఆయన మాకు చెప్పడం జరిగింది. మా అధినాయకుడి అభిష్టంగా మేము ఆయనకు అండగా ఉంటూ రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ టీడీపీ పార్టీకి మా జనసేన తరఫున సపోర్ట్ చేస్తూ అత్యధిక మెజార్టీతో శ్రీ దాట్ల బుచ్చిబాబు గారికి మేము ఎన్నికల్లో ప్రచారం చేసి ఆయన గెలిపించి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా
చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా ఇస్తామని చెప్పేసి సభాపూర్వకంగా మేము తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు అత్తిలి బాబురావు, తాళరేవు మండల అధ్యక్షుడిని. ఈరోజు మా యొక్క ముమ్మడివరం నియోజకవర్గంలో జరుగుతున్న పరిమాణాలపై మరి నిశ్చితంగా పరిశీలించినటువంటి జన సైనికులందరూ కూడా ఏకమయ్యి ఈ యొక్క మల్లవరంలో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుచేతంటే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశంతో కలిసి ప్రయాణం చేసే కార్యక్రమంలో మరి ఇక్కడ ముమ్మడివరంలో ఉన్నటువంటి మా ప్రియతమ నాయకులు పితాన బాలకృష్ణ గారు వారు మరి సొంత నిర్ణయం తీసుకుని బయటికి వెళ్ళడం జరిగింది. మరి ఆయన వెళ్ళడం కూడా చాలా మాకు ఇబ్బందిగా ఉంది. అటువంటి నాయకుడు మేము ఎదుర్కొంటుంటే చాలా బాధగా ఉంది. కానీ మరి అధినాయకుడి యొక్క బాధలు కూడా మేము ఆలోచించాలి. అధినాయకుడు వెంట నడవాలి. కాబట్టి ఖచ్చితంగా మేము అధినాయకుడు ఇచ్చిన పిలుపులో మేము వెళ్తాం. అలాగే విధంగా ఇక్కడ మనం ఉన్నటువంటి ఈయన బాలప్రసాద్ గారు, అటు కాటేనికొండ మండల ప్రెసిడెంట్ గారు, ఈయన ఐపోలవరం మండల ప్రెసిడెంట్ గారు, ఈయన ముమ్మడివరం మండల ప్రెసిడెంట్, నలుగురు మండల ప్రెసిడెంట్ కూడా ఏకగ్రంగా తీసుకుని మరి అధినాయకుడి యొక్క పిలుపు మేరకు వెళ్ళడానికి ప్రయత్నంతో ఉన్నాం. అలాగే వేరే మహిళలు కూడా మేము పిలిపించడం జరిగింది. మేము ఇచ్చిన పిలుపు కూడా అతి తక్కువలో ఇంతమంది జన సైనికులు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. రాబోన్న రోజుల్లో ఖచ్చితంగా అధినాయకుడి వెంట ఉంటూ అధినాయకుడికి గెలుపు కోసం అధికారులు ఇచ్చిన పిలుపుకి ఖచ్చితంగా మేము పనిచేస్తామని, జన సైనికులు కంకణం కట్టుకుని పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్తే అండి. ముమ్మడివరం ఇన్ఛార్జ్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి పితాన బాలకృష్ణ గారు ఈరోజు మరి పార్టీని వీడి వైసీపీ పార్టీలోకి వెళ్ళడం అనేది జరిగింది. నాయకులు వచ్చి పార్టీలు మారుతూ ఉంటారు, కానీ జన సైనికులు కానీ వీర మహిళలు కానీ కార్యకర్తలు కానీ ఎటు వెళ్ళలేదు. వాళ్ళందరూ కూడా ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ గారి కోసం వచ్చిన వాళ్ళే. వాళ్ళందరూ కూడా ఇప్పటికీ కూడా మేము కళ్యాణ్ గారు ఏం చెప్తే అదే చేస్తామని చెప్పి అందరూ కూడా ఈరోజు చాలా బలంగా నిలబడ్డారు జనసేన పార్టీకి. మరి కూటమిలో భాగంగా 3 పార్టీలు మాకు ఇక్కడ బుచ్చిరాజు గారిని అనౌన్స్ చేయడం వల్ల ఆయనకి మేము ఖచ్చితంగా ఆయన గెలుపుకి జనసేన పార్టీ నుంచి మేము అందరం కూడా చాలా కృషి చేస్తాం. అదేవిధంగా మా నియోజకవర్గంలో జనసేన పార్టీని మరింత బలంగా ముందుకు తీసుకెళ్ళడానికి మా ప్రయత్నం చేస్తాం. ఈరోజు జరిగిన పరిణామాలన్నీ, జనసేనలో జరిగిన ప్రతి పరిణామం మీరు చూస్తూనే ఉన్నారు. మా ఇన్ఛార్జ్ అయినటువంటి పితాన బాలకృష్ణ గారు జనసేన పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. రేపు వైసీపీలో జాయిన్ అవుతుందని అనౌన్స్ చేయడం జరిగింది. దానిలో కార్యాచరణలో భాగంగా ఈరోజు మేము కూర్చోవడం జరిగింది. ఇన్ఛార్జ్ మాకు లేకపోయినా మాకు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పిలిపించారో ఆ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ ఇన్ఛార్జిగా భావించుకుని ఆయన పిలుపు మేరకు ఏదైతే మనకు ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించారో ఆయన విజయానికి జనసేన పార్టీ శ్రేణులు అందరూ కలిసికట్టుగా ఏ ఒక్కరూ కూడా వైసీపీకి వెళ్ళడం జరగలేదు. అందరూ కార్యకర్తలు కూడా జనసేన ఈ పిలుపు మేరకు ఉమ్మడి అభ్యర్థికి పట్టం కట్టడానికి ప్రయాణం చేస్తాం. జై జనసేన, జై. నా పేరు ఎలమంచి బాలరాజు, ఎస్సీ సామాజిక వర్గం. నేను మాలమహానాడులో పనిచేస్తాను. ఇక్కడ మల్లవరంలో పెట్టినటువంటి మీటింగ్ సందర్భం ఏంటంటే, శ్రీ గౌరవనీయులు పితాన బాలకృష్ణ గారు వైఎస్ఆర్సీపీలోకి వైనిస్తున్నట్టుగా తెలిసి మేమందరం కూడా ఈ పార్టీని, పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టినటువంటి పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద మేమందరం ఏకస్తులై ఈ మల్లవరంలో మీటింగ్ పెట్టుకున్నాం. గతంలో పితాన బాలకృష్ణ గారిని వైఎస్ఆర్సీపీని పోషించినటువంటి వ్యక్తి ఆయన వెంటే మేము అందరం నడిచాం. అనివార్య కారణం వల్ల ఆయన టికెట్ రాకపోవడం 2019లో మేమందరం కూడా బాలకృష్ణ గారి వెంటే ఉన్నాం. కానీ ఈ రోజు వరకు కూడా ఆయన వెంటే ఉన్నాం. ఆయనకి వైఎస్ఆర్సీపీలో టికెట్ ఇవ్వలేదని చెప్పి మేమందరం కూడా ఆయన అక్కడికి రావడం, ఆయన భుజం తట్టి మేమందరం ముందుకు నడిచినటువంటి సందర్భంలో ఆయనకి తీరనన్యాయం జరిగిందని మేము అన్ని కులాల్లో వారు కూడా ఆయనకి అన్నంటే నడిచారు. కానీ ఈరోజు ఆయనకి జనసేన పార్టీలో అనుకోని పరిస్థితుల వల్ల ఆయనకి టికెట్ రాకపోవడం, ఆయన వేరే మార్గంలో ప్రయాణించడం వల్ల మేమందరం కూడా స్తబ్దతగా ఉండిపోవడం వల్ల ఉండిపోయాం. కానీ ఆయన కార్యకర్తలకి ఏ విధమైనటువంటి మెసేజ్లు ఇవ్వలేదు సార్. మనం అందరం ఏకస్తులయ్యి
ఒక వేదిక మీద ప్రయాణం చేద్దామని విషయం కార్యకర్తలకు ఎవరికి చెప్పలేదు. ఆ చెప్పకపోవడం వల్లే మేమందరం కూడా మేము వెళ్ళకుండా పోయాం. ఆయనేమో వైఎస్ఆర్ తీర్థం పుచ్చుకుంటానండి. వైఎస్ఆర్ తీర్థం పుచ్చుకోవడానికి మాకు ఎవరికి ఇష్టం లేదని మేము ముందుగానే చెప్పాము. కానీ ఆయన వినలేదు. అన్యాయం జరిగిందని మేము పోరాటానికి ముందే ఉంటామని చెప్పాము. అయినా కానీ ఆయన వేరే విధంగా మరి ఆయన వెళ్ళిపోయారు. మరి ఆయనకి ఆ పార్టీలో తగినటువంటి న్యాయం జరగాలని కోరుకుంటూ మా జనసేన పార్టీని మేము ముందుకు తీసుకెళ్ళడానికి, అలాగే రాజుగారికి మేము అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి కంకణం కట్టుకున్నామని తెలియజేస్తూ జై జనసేన. బాలకృష్ణ గారు పార్టీని వీడియోలు మేమంతా ఉన్నాం అనేసి ఈరోజు అతి తక్కువ సమయంలో ఇక్కడ మల్లవరం గ్రామంలో ఈ మీటింగ్ మండలాధ్యక్షులు నలుగురు కూడా ఏర్పాటు చేసి వాళ్ళ నాయకత్వంలో మేము అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఇచ్చేసిన మండలాధ్యక్షులకి, పెద్దలకి, అదేవిధంగా నా తోటి జన సైనికులందరికీ కూడా నమస్కారాలు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని చూసే మేమంతా కూడా రాజకీయాల్లోకి వచ్చాం. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఆయన్ని ఇష్టపడి ఆయన వెంటుండి మేము ఎక్కడా కూడా ₹1 ఇన్ఛార్జి గారి దగ్గర కానీ ఏ నాయకుడి దగ్గర కూడా తీసుకోకుండా అనేక మంది యువత పెద్దలు కూడా పార్టీ కోసం శ్రమించారు. దురదృష్టం ఆయనకి బాలకృష్ణ గారికి సీట్ రాకపోవడం. కాకపోతే గత 2 సంవత్సరాల నుంచి కూడా ఎవరికో ఒకరికే సీట్ వస్తుందన్న విషయం ఇద్దరు ఇన్ఛార్జీలకి కూడా తెలుసు. ఇద్దరు కూడా ఎవరికి వచ్చినా కూడా ఒకరిగోలు చేసుకోవాలనుకున్నారు. కాకపోతే ఇక్కడ ఈ సర్వే ఈక్వేషన్స్ లో కొంచెం ముందుంటాం. అదేవిధంగా ఇతర కారణాలు ఈక్వేషన్స్ లో కూడా చూసి ఆయన టీడీపీకి ఇవ్వడం, నిజంగా టీడీపీకి ఇవ్వడం అన్నది మాకు ఇష్టం లేకపోయినా కూడా మేము పార్టీ పరంగా కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రకారం మేమంతా ఎదుర్కొచ్చాం. ఈరోజు నిజంగా ఇక్కడ యువతే కాదు, మా మండల అధ్యక్షులు నలుగురిని కూడా సరస్వతి నమస్కారం తెలియజేసుకున్నాం. ఎందుకంటే 4 స్తంభాల 4 మండలాల నుంచి కూడా అందరూ కూడా నలుగురు కూడా 3 సామాజిక వర్గాల నుంచి చెందినవారు. మేము నిజంగా ఒక బాలప్రసాద్ గారి తాళరావు ఒక దళిత సామాజిక వర్గం నుంచి, కాట్రేనుకోన దళిత సామాజిక వర్గం నుంచి, అది కూడా పార్టీలో మాతోటి పాటే 2000 బాలప్రసాద్ గారు ఉంటున్నారు. అతను ఒక సామాన్యమైన ఉద్యోగం చేసుకుంటూ ఒంట్లో బాగోని తండ్రిని అనే సౌపాయాలు చేసుకుంటూ మాతోటి పాటు తిరిగిన రోజు మాకు గుర్తున్నాయి. తండ్రి గారు ఒక 2 సంవత్సరాల క్రితం చనిపోయారు. అయినా కూడా ఏ రోజు కూడా ఆయన ఎవరి దగ్గర కూడా నేను ఈ కార్యక్రమాలు చేస్తున్నాను, నాకు ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని ఏ రోజు కూడా అడగకుండా బాలప్రసాద్ గారు అతను ఉద్యోగం వదిలేసి వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొని నూకల దుర్గ గారు అక్కడ కార్యక్రమంలో నూకల దుర్గ రమేష్ గారు కానీ మన ఇతర ముఖ్య నాయకులందరూ కూడా సహకారంతో ఆయన పార్టీని ముందుకు తీసుకెళ్ళడం కాకుండా ఈ రోజు ఆయన నిజాయితీని నిరూపించుకున్నారు. తర్వాత అత్తిలి బాబురావు గారు నిజంగా ఆయన వయసు సహకరించకపోయినా కూడా ఆయన రెస్ట్ తీసుకునే వయసు, నిజంగా భార్య మంచం మీద ఆయనే అన్నది కూడా తినిపించి ఇవన్నీ కూడా బయట చెప్పడం అన్నది నేను ఆయన గొప్ప కోసం చెప్తున్నాను తప్ప ఆయన వ్యక్తిత్వం కోసం చెప్తున్నాను కదా తప్ప ఇంకో ఉద్దేశం కాదు. ఆయనకు వచ్చి పెన్షన్లోంచి ₹5,000 పార్టీకి ఖర్చు పెట్టి ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తుల్ని మనం ఆదర్శంగా తీసుకుని కళ్యాణ్ గారు బాటలో నడుపుతానికి ఆనందపడుతున్నాను. ముమ్మడవరం మండల ప్రెసిడెంట్ గారు తర్వాత నాయకుడు కూడా జనం ఉంటారు కానీ ఆ నాయకుని కామెంట్ చేస్తూ ఊరుకోండి. అదొక గమనించవలసిన విషయం. బాబురావు చెప్పినట్టుగా నేను గమనించవలసిన విషయం అంటే మేము చెప్పినప్పుడు లోపల రాకూడదు. మా అనుభవం చెప్తాం, మేము ఆలోచనతో చెప్తాం. అంటే మాకు ఇక్కడ మొట్టమొదటిగా అందరికి సూచన చేసాం, ఎందుకు ఎవరిని కామెంట్ చేయకండి, పార్టీని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి చూడండి, అన్ని వర్గాల చేత పనిచేసుకోవాలి. రాజకీయ పార్టీ అంటే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఏంటి అందరినీ కలుపుకున్నారండి. మనం ఏం చేస్తాం, ఇలా కావేశాలకు లోను కాకూడదు, ముందు
అభివృద్ధికి ఎలా కష్టపడాలి, ఎలా 10 మందిని కలుపుకోవాలి. ఇంకా ఇప్పుడు నేను నా కార్లో ఒక ఎంఆర్పిఎస్ నాయకుడు వచ్చాడు. నా కార్లో చర్చ పెట్టి మాట్లాడారు అబ్బాయి వచ్చాడు. ఇంకొకటి బాలరాజు గారు మాట్లాడారు నాయకుడు వచ్చాడు. నా కార్లో నలుగురు 4 వర్గాలు వచ్చాయి. నేను నలుగురు 4 వర్గాలు ఎక్కించుకొచ్చి నా కార్లు ఎప్పుడు అలాగే ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే దయచేసి జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లాలంటే అన్ని సామాజిక వర్గాలతో కలిసి వెళ్ళాలి, సోదర భావంతో వెళ్ళాలి, కుటుంబ సభ్యుల్లా తీసుకెళ్ళాలి. దయచేసి పితాని బాలకృష్ణ గారి విషయంలో దయచేసి మాట్లాడుతున్నారు. నేను చెప్పిన దానికి ఇక్కడ కాకినాడ జిల్లా తాళరేవు మండలం పటవల గ్రామంలో అటవీ పంది సంచరించి పలువురిపైన దాడి చేసి గాయపరచడంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గ్రామం పైన దాడికి తెగబడి దొరికిన వారి భయభ్రాంతులకు గురిచేస్తుంది. అడవి పంది ఒకరిపై బలంగా దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలయ్యారు. వారిని 108లో ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారుల రంగప్రవేశం చేసి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ ఫారెస్ట్ అధికారులు గ్రామస్తులకు సూచనలు తెలియజేశారు. గ్రామంలో ప్రజలు ఏ క్షణం ఏం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పటవల గ్రామంలో అటవీ పంది సంచరించి పలువురిపైన దాడి చేసి గాయపరచడంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గ్రామం పైన దాడికి తెగబడి దొరికిన వారి భయభ్రాంతులకు గురిచేస్తుంది. అడవి పంది ఒకరిపై బలంగా దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలయ్యారు. వారిని 108లో ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారుల రంగప్రవేశం చేసి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ ఫారెస్ట్ అధికారులు గ్రామస్తులకు సూచనలు తెలియజేశారు. గ్రామంలో ప్రజలు ఏ క్షణం ఏం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారు. అది ఏ పంది అన్నది మాకు కనిపించలేదు. దానికోసం ఎతకడం అయినది. మాతో పాటు విలేకరు సోదరులు కూడా ఉన్నారు. వారితో పాటు మేము అందరం కూడా దాని వెనక వెళ్ళిన ఏరియా చెప్పగా ఆ ఏరియా అంతా తనిఖీ చేసాం. కానీ ఎక్కడ అది కనిపించలేదు. కానీ ఇక్కడ గ్రామంలో కొంతమంది 3-4 కలిసేసిందని చెప్పగా వాళ్ళని కోసం వారి దగ్గరికి కూడా వచ్చి ఉన్నాం. వారి సమక్షంలో ప్రజల సమక్షంలో అందరిలో కూడా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పడం అయినది. తర్వాత పంచాయతీ ఆఫీస్కి వారి సిబ్బందికి కూడా ఇన్ఫార్మ్ చేసాం. టమ్కేయమని కూడా చెప్పడం జరిగినది. ఇక్కడ దెబ్బతగిలిందని మాస్గిరి నావుగానే ఎస్టీ ఒక కుర్రవారికి దగ్గరికి వాళ్ళ ఇంటికి వచ్చి వారిని చూడగా వాళ్ళని తొడకాల మీద నాటు ఇంత పొడవున దిగిపోయి ఉన్నది. మోకాలు కాడ కూడా దెబ్బలు ఉన్నాయి అని అతన్ని ఏమేం జరిగిందని అడగగా మేము ఏదో అడుగు పంది వచ్చేసిందని అంటే దాన్ని చూద్దామని మేము అందరం వెళ్ళినప్పుడు అది నేను దగ్గరగా ఉండడం వల్ల నన్ను అటాక్ చేసి పారిపోయిందని చెప్పి ఉన్నాడు. తర్వాత ఇక్కడ గ్రామ ప్రజలకు అందరికి కూడా చాలా అలర్ట్గా ఉండమని అందరికీ చెప్పడమైనది. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా పితాని బాలకృష్ణ రాజీనామా చేశారు. మార్చి 30వ తారీఖున వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్ ఆధ్వర్యంలో జాయిన్ అవుతున్నానని వెల్లడించిన పితాని బాలకృష్ణ ఈ సందర్భంగా మాట్లాడారు. జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ నన్ను మోసం చేశాడు కాబట్టి పార్టీకి రాజీనామా చేసినట్లుగా చెబుతూ మీడియాతో ముచ్చటించారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా పితాని బాలకృష్ణ రాజీనామా చేశారు. మార్చి 30వ తారీఖున వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్ ఆధ్వర్యంలో జాయిన్ అవుతున్నానని వెల్లడించిన పితాని బాలకృష్ణ ఈ సందర్భంగా మాట్లాడారు. జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ నన్ను మోసం చేశాడు కాబట్టి పార్టీకి రాజీనామా చేసినట్లుగా చెబుతూ మీడియాతో ముచ్చటించారు. ఎమ్మెల్సీ లక్ష్మీ శివకుమారి గారు కూడా ఎస్సీ సామాజిక వర్గం ఆవిడ కూడా ఏం చేసింది. కోనసీమలు ఇంకా చాలా మంది నియోజకవర్గాలు కూడా పెరిగితే ఇప్పుడు నేను టికెట్ ఇవ్వలేకపోయాను. రేపు నియోజకవర్గాలు పెరిగేటప్పుడు ఖచ్చితంగా నీకు తాళరేవు గాని ముమ్మడివరం గాని అమలాపురం ఏదో ఒక దాంట్లో నీకు ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పడం జరిగింది. అలాగే నేను డెలిబరేట్గా నేను జాయిన్ ఏ డిమాండ్ వారు సముచిత స్థానం మీకు కల్పిస్తాం. తప్పకుండా నేను హక్కును చేర్చుకుంటాం. ఎందుకంటే ముమ్మడివరంలో వైఎస్ఆర్ పార్టీని బతికించింది నువ్వు. ఖచ్చితంగా నువ్వు మా పార్టీలోకి రావాలి అని చెప్పేసి అడిగినప్పుడు నేను నా అనుసరగణంతో ముఖ్య అనుసరగణంతో నేను అడిగినప్పుడు ఇంకా ఏ పార్టీ ఇప్పుడు తెలుగుదేశంలోకి వెళ్ళాం ఉన్నది ఇందులో భవిష్యత్తు లేదు. ఎందుకంటే జనసేన పార్టీ ఇంకా ముగిసిపోయిన అధ్యయంగా నేను అనుకున్నాను. ఎందుకంటే దీనికి భవిష్యత్తు లేదు, ఈ పార్టీలో భవిష్యత్తు లేదు. ఎందుకంటే మనకు ఇలా కాపు సోదరులు ఈ రాష్ట్రంలో కాపు సోదరులు అందరూ కూడా ఘోరంగా బాధపడే పరిస్థితి ఇలా రాష్ట్రంలో మరి దాపరించింది. అందుకని
మీ అందరూ మద్దతు ఇచ్చారు కనుక ఖచ్చితంగా నేను ఇప్పుడు పార్టీ పదవి రాజీనామా చేసి నేను రేపు మార్నింగ్ 10 గంటల 50 నిమిషాల నుంచి 12:30 లోపల 12 గంటల 20 నిమిషాల లోపల నేను వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయిపోతాను. మరి జాయిన్ అయిపోతాను. అదే జాయినింగ్ మరి యాక్చువల్గా అయితే మరి ఇక్కడ దగ్గరలో లేదైనా ఎక్కడో మరి కడప జిల్లాలో మరి బస్సు యాత్ర చేస్తా ఉన్నాను. నేను ఆయన సమక్షంలో జాయిన్ కనుక నాకు ముహూర్తం రేపు వచ్చింది కనుక మీ అందరితో పాలు పంచుకుని ముహూర్తం ఏముంది, నిజంగా మీరు అందరూ కాదంటే మీరు రాజకీయాలు వద్దంటే ఇడిపోదు లేదు, మీ అందరూ మొదట అయిపోయినా లేదు మీరు చెప్పింది విన్నాం అనుకున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ముమ్మడివరం నియోజకవర్గంలో మరి నా కార్యాలయంలో ఇలా విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మా పార్టీ కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో మరి ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎందుకంటే కార్యాచరణ నాకు జరిగిన అవమానం ఇవన్నీ కూడా వాళ్ళకి అర్థం చేసుకుని వాళ్ళందరూ కూడా మరి జనసేన పార్టీలో మనకు మరుగుడు లేదు, ఈ పార్టీ కనీసం ఒక్క టికెట్ కూడా మనకి ఇవ్వకుండా మరి అవమానించింది. కులాలను కలిపే పార్టీ, మరి మతాలను కలిపే పార్టీ అని అన్నారు. చెట్టుబాజీల కోసం వేదికల మీద పితాని బాలకృష్ణ గారి కోసం చాలా గొప్పలు చెప్పిన మరి పవన్ కళ్యాణ్ గారు ఒక్క సీటు కూడా మరి ఇవ్వకపోవడం బాధాకరం. రేపు రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు ఈ పార్టీ కోసం కష్టపడి నువ్వు ఎందుకు పాటు చేసుకున్నావు, ఇప్పటికే చాలా నాశనం అయిపోయావు, కొద్ది పార్టీలో నుంచి రాజీనామా చేసేయమన్నారు. పార్టీ పదవికి అలాగే నా పిఎస్సి సభ్యత్వానికి, నా క్రియాశీల సభ్యత్వానికి, అలాగే నా కోఆర్డినేటర్ పదవికి కూడా నేను రాజీనామా చేశాను. ఈ రోజున మరి రాజీనామా చేయడం జరిగింది. అలాగే రేపు మరి జగన్ గారు ఎక్కడుంటే అక్కడ మరి బస్సు యాత్రలో ఉన్నారు జగనన్న. మరి జగనన్న దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన ఎక్కడ ఉంటే అక్కడ మరి జాయిన్ అవ్వడానికి మరి నేను నిర్ణయించుకోవడం జరిగింది. మరి అన్యదా భావించొద్దు. ఎవరో కూడా ముఖ్యంగా ఇక్కడ ఉన్న నాకు బాగా మమేకమై తిరిగిన మరి కాపు సోదరులు చాలామంది ఉన్నారు. మరి వేళ వాళ్ళు రాకపోవడం అనేది చాలా బాధాకరం. అంటే వచ్చి వాళ్ళ ఇష్టమైతే ఉండొచ్చు, లేకపోవచ్చు, మద్దతు ఇవ్వచ్చు, లేకపోవచ్చు. కానీ వేళ రాకుండా వాళ్ళు మరి దూరంగా ఉండడం అనేది ఇదేంటంటే ఇది ఒక కాపుల పార్టీగానే మరి అనుకునేవారు. గతంలో అందరి మీద దెబ్బలాడేవాడిని, కానీ అది వేళ అది కాదు, ఇది కాపుల పార్టీగానే మరి ముద్రపడేలాగా అందరూ రాకపోవడం అనేది చాలా బాధ కలిగించింది. అయినక్కడికి కూడా బీసీలు, బడుగు బలహీన వర్గాలు, అలాగే ఎస్సీ సోదరులు అందరూ కూడా ఈవేళ అత్యధిక సంఖ్యలో వేలాదిగా మరి ఇక్కడికి వచ్చి మరి నాకు మద్దతు ఇచ్చారు. వారి మద్దతు ప్రకారం నేను రిజైన్ చేయడం, రేపు జాయిన్ అవ్వడం కూడా జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్న చాలామంది అన్ని పార్టీల్లోని అన్ని కులాల్లోని నాకు అభిమానులు ఉన్నారు. ఈ అభిమానులు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మీ చల్లని దేవుల్లో మీ చల్లని ఆశీర్వాదం ఇవ్వాలని, అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు, అలాగే నాకు మండల అధ్యక్షులు కానీ అలాగే మా అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మీ చల్లని ఆశీర్వాదం ఇవ్వాలి. అలాగే రాబోయే రోజుల్లో నేను పార్టీలకు అతీతంగా మీ అందరినీ కూడా ఎక్కడ ఏం జరిగినా కూడా మీ అందరూ కూడా మీరు నాకు ఫోన్ చేయొచ్చు. మీ కష్టాల్లో నేను పాల్పంచుకుంటాను. అలాగే నా తమ్ముడు కొన్నాడు సతీష్ కుమార్ని ఇక్కడ గెలిపించే దిశగా నేను పూర్తి స్థాయిలో పనిచేస్తాను. మంచి మెజార్టీతో గెలిపిస్తాను. అలాగే పార్టీ ఆదేశిస్తే ఖచ్చితంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాదు, పశ్చిమ గోదావరి జిల్లా కాదు, అన్ని చోట్ల కూడా తిరిగి ఈ పార్టీని గెలిపించడానికి నేను సంసిద్ధుడై ఉన్నానని చెప్పేసి, ముఖ్యంగా జగనన్నకి ఏదన్నా నేను పొరపాటు ఏదైనా మాట్లాడున్నా మరి రాజకీయ పార్టీల్లో తప్పనిసరి పరిస్థితులు ఏదైనా మాట్లాడినప్పటికీ కూడా జగనన్న మనస్ఫూర్తిగా నన్ను మరి క్షమించి మరి నన్ను హక్కును చేర్చుకొని మా బాలకృష్ణ అన్న అనేవాడు జగన్ గారు. ఎందుకంటే ఆ రోజున ఏంటంటే జనాల నుంచి గెలవాలనే తపంతో వచ్చాను తప్ప ఆ డబ్బులు నేను ఖర్చు పెట్టిన డబ్బులు కూడా నేను ఆర్థికంగా నీకు ఇబ్బంది లేకుండా చూస్తానన్నా అని చెప్పేసి అన్న. ఈ ప్రజల నుంచి గెలవాలని అది పిచ్చి ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచనతో నేను రావడం జరిగింది. కానీ ఈవేళ అది సాకారం అవుతుంది అనుకున్నాను, సాకారం కాలేదు. మళ్ళీ మా జగనన్న ద్వారానే మళ్ళీ నాకు 2029లో ఖచ్చితంగా నేను ప్రజల నుంచి గెలవాలనే ఆశయం ఏదైతే ఉందో, ఆలోచన ఏదైతే ఉందో అది జగన్ గారి ద్వారానే, మా జగనన్న ద్వారానే సాకారం అవుతుంది. బాలకృష్ణ గారి అభిమానులందరూ కూడా లోనికి వచ్చినట్లయితే ఇంకొక 5 నిమిషాల్లో మన సభా సమావేశం ప్రారంభమవుతుంది. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వేదిక అలంకరించవలసిందిగా కోరుచున్నాం. బయట ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులు, బాలకృష్ణ అభిమానులు, పితాని బాలకృష్ణ గారి అభిమానులు అందరూ కూడా లోనికి రావాల్సిందిగా కోరుచున్నాం. ఇంకొద్ది క్షణాల్లో మనకి
ఈ సమావేశం ప్రారంభమవుతుంది. అందరూ కూడా ఎదురుకొచ్చి కూర్చోండి. ప్రతి ఒక్కరూ కూడా కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిచే స్థాపించబడిన ఆంధ్రుల ఆత్మగౌరవ పతాకం తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావం సందర్భంగా మురమల క్యాంపు కార్యాలయం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం అంటూ అభివృద్ధి చూడాలి అంటే తెలుగుదేశం పార్టీయే రావాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిచే స్థాపించబడిన ఆంధ్రుల ఆత్మగౌరవ పతాకం తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావం సందర్భంగా మురమల క్యాంపు కార్యాలయం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం అంటూ అభివృద్ధి చూడాలి అంటే తెలుగుదేశం పార్టీయే రావాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అటువంటి పార్టీలో మనందరం పనిచేయడం చాలా గర్వకారణం. అదేవిధంగా మరి ఈరోజు ఎన్నికల సందర్భంగా మరి ఎన్నికల కోర్టు వల్ల మనం ఘనంగా చేసుకోలేకపోయాం. ఏదేమైనా సరే బాలయ్య గారు అబ్బాయి వారి ఎంపీగానే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాం కాబట్టి మరి మన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా ఈరోజు జనసేన, బీజేపీ తోడేదే అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి మన రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి అరాజకాలు తప్పించుకుంటే మళ్ళీ మనం భావితరాల భవిష్యత్తు నిలబడాలంటే అక్కడ అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు కానీ, కానీ యువత ఉద్యోగ అవకాశాలు కానీ అదేవిధంగా అన్ని రకాల గ్రామాల అభివృద్ధి ముఖ్యమంత్రి కావాలి కాబట్టి మనందరం కూడా నిరంతరం 50వ దినోత్సవం సందర్భంగా అందరూ ఈ 40 రోజులు కష్టపడి మంచి ప్రజానికి మీరందరూ కూడా మమ్మల్ని మా అసెంబ్లీ ప్రాంతం పార్లమెంట్గా హరీష్ గారిని పంపించి తప్పనిసరిగా మన నియోజకవర్గ అభివృద్ధికి మీ అందరూ చేస్తామని బుచ్చిబాబు గారి నాయకత్వం, బుచ్చిబాబు గారి నాయకత్వం, బుచ్చిబాబు గారి నాయకత్వం. తీసుకోండి మాది నమస్కారం. పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ ఆవిర్భావం స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అనేక పాత్రలు కృష్ణుడు గారు అనేక పాత్రలు చేసి నిజంగా కూడా రాముడు కృష్ణుడు ఈయన అనేక పేర్లు తెచ్చిన వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు. సినీ రంగంలో మగుటూరు మహారాజు గారు యువతరం. అదేవిధంగా అప్పుడు పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉందంటే అంత అరాజకం. అటువంటి తరుణంలో ఈ రాష్ట్రంలో మళ్ళా పార్టీని స్థాపించి తెలుగుదేశం పార్టీని 82లో మార్చి 29న పార్టీ స్థాపించి 9 నెలల్లోనే ముఖ్యమంత్రి ఘనత స్వర్గీయ ఎన్టీ రామారావు గారు దక్కింది. ఎన్టీ రామారావు గారు పార్టీని పెట్టి బడుగు బలహీన వర్గాలకి ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలుగా చేయడం, వాళ్ళ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ అవినీతిని అంతమందికి కంగణం కట్టి ఎవరికి అప్పుడు కూడు మూడు అది మీద అనే కార్యక్రమాన్ని తీసుకెళ్ళి ప్రతి వారికి ఆయనే పెట్టాడు. బీసీలు కూడా 33% స్థానిక సంస్థలో రిజర్వేషన్ కూడా అనేక కిలో ₹2 పథకాలు కూడా పెట్టింది. ఆ రోజుల్లో 83లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కిలో ₹2 దోవతి చీర అనేక కార్యక్రమాలు సంక్షేమాలు కొరకు బలహీన వర్గానికి మహానుభావుడు ఎన్టీ రామారావు. ఆయన స్కూల్తో ఇవాళ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేసుకోవాలి. అది ఎలక్షన్ కూడా రావడం వల్ల కొన్ని నిబంధనలు
విరుద్ధంగా, ఎందుకంటే ఎక్కడ గ్రామం వాళ్ళు మధ్య చేసుకోవడం అది ఆదేశాల ప్రకారంగా చేయాలా ఆయన ఆశయాన్ని మనం ముందుకు తీసుకెళ్తాం. ఏదైతే నిరంతరం కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా, సంక్షేమ ధ్యేయంగా పనిచేసి ఎవరైతే అన్ని వర్గాలకు కూడా సముద్ర స్నానం కల్పించడానికి చంద్రబాబు నాయుడు ప్రజలతో ఉన్నారు. టీఆర్ఎస్ మూడు పార్టీలు కూడా జనసేన, బీజేపీ మరి ఏడుకొని మన ఈ జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి తరిమిపాలనే ఉద్దేశంతో అవినీతికి ఈ తావు లేకుండా చేయాలనే ఉద్దేశంతో మూడు పార్టీలు కూడా కలిసి ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన మరి మీకు అందరికీ తెలిసిన విషయం. అది కూడా ఉద్దేశంతో కూడా మూడు పార్టీలు కలిసి చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కూడా చక్కగా మనసుగా చాలా బాగా పనిచేస్తున్నారు. అది మరి మీ అందరికీ తెలిసిన విషయాలు 18 కోట్ల చేసి నిరంతరం మా ఏ గ్రామాలు ఉన్నాయో మన దళిత గ్రామాలందరూ కూడా ఒక కల్పన కట్టి ప్రత్యేకంగా దళిత గ్రామాలందరూ కూడా నిరంతరం ఆయన ఏ దళిత గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాల్లో కూడా దీన్ని వేసి జగన్మోహన్ రెడ్డి మన యొక్క ఎస్సీ కార్పొరేషన్ 27 పథకాలు రద్దు చేసినప్పటికీ ఆయన ఏమీ చేయనప్పటికీ మన బుచ్చిబాబు గారు మొదటి నుంచి కూడా దళిత గ్రామాల్లో తిరిగి ఇవాళకి దళిత గ్రామాల్లో కూడా ఆయనకు మంచి అభిమానం, దళితులకి కూడా మంచి సన్నిహిత సంబంధాలతో ఉన్నటువంటి రాజుగారు బుచ్చిబాబు గారు ఆయన కూడా ప్రతి గ్రామంలో ప్రతి చోట కూడా నిరంతరం మీ గ్రామాల్లో ఉండి మీరు పెట్టినటువంటి భోజనాలు కానీ మీటువంటి వసతులు కానీ అన్నీ కూడా స్వీకరించడానికి ఎప్పుడు నిరంతరంగా ఉంటారు. ఎటువంటి సంతోషం అక్కడ మనమందరం కలిసికట్టుగా మీరే కాదు మనమందరం కలిసి ఏం చెబుతారు, కొన్ని అనేక రకాలు ఉంటాయి. ఇప్పుడు ఏదో చెప్తున్నారు చంద్రబాబు గారు కొన్ని వర్గీకరణ కొన్ని విషయాలు ఏదో ఇక్కడ ఉన్నటువంటి కృష్ణమాధవ్ వాళ్ళు ఏదో చెబుతూ ఉంటారు. ఇవన్నీ మన నమ్మకాలు ఏం చెప్పి ఇక్కడ చేసేది మన మానవులంతా ఐకమత్యంగా ఉండి అలాగే సామాజిక వర్గం నాయకులు కూడా మనం సంఘటితగా పనిచేసి మన విజయం మన బుచ్చిబాబు గారి ధ్యేయం. ఆ విధంగా మనం అందరూ కష్టపడి పనిచేయాలి. నిరంతర బాగోడు నెగ్గేస్తారు బుచ్చిబాబు గారు, మనకి పర్వాలేదు ఆ భావాలు రాకూడదు. మనమందరం కష్టపడి ప్రతి ఓటు కూడా మనం జాగ్రత్తగా కలిసికట్టుగా పనిచేసి మనం విజయాన్ని మనం సాధించుకున్నట్లయితే ఇదంతా మన విజయమే, మనకది భావించి బ్రహ్మాండంగా అందరూ పనిచేయాలని మనస్ఫూర్తిగా లో పర్యటించి అధికారుల పనితీరును గురించి అడిగి తెలుసుకుని సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి యానాం స్థితిగతులపై ఆరా తీసిన పుదుచ్చేరి రాష్ట్రానికి నూతనంగా విధుల్లోకి హాజరైన చీఫ్ సెక్రటరీ డాక్టర్ శరత్ చౌహాన్ యానాం అధికారులు మరింతగా ప్రజలకు సేవాభావాన్ని కనపర్చి ప్రజల్లో మమేకమవ్వాలి అంటూ సూచించారు. వచ్చే నెల నిర్వహించే ఎన్నికల్లో తగు చర్యలను గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో పరిపాలనాధికారి మునిస్వామి, ఎస్సీ రాజశేఖరన్, సిఐ షణ్ముగం, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. పర్యటించి అధికారుల పనితీరును గురించి అడిగి తెలుసుకుని సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి యానాం స్థితిగతులపై ఆరా తీసిన పుదుచ్చేరి రాష్ట్రానికి నూతనంగా విధుల్లోకి హాజరైన చీఫ్ సెక్రటరీ డాక్టర్ శరత్ చౌహాన్ యానాం అధికారులు మరింతగా ప్రజలకు సేవాభావాన్ని కనపర్చి ప్రజల్లో మమేకమవ్వాలి అంటూ సూచించారు. వచ్చే నెల నిర్వహించే ఎన్నికల్లో తగు చర్యలను గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో పరిపాలనాధికారి మునిస్వామి, ఎస్సీ రాజశేఖరన్, సిఐ షణ్ముగం, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. Say that I am very happy with this review. All our departments are doing very good work. I must compliment all the departmental heads. And Yanam is a very beautiful place. The people are warm and affectionate and hospitable. So we look forward to more such interactions and visits in the future. Thank you. It was very general elections to be those 2024. So I met all the departmental representatives and I have familiarized myself with what is being done and what are the issues relating to various sectors and areas. And now we are going to go and see some works which are now underway. After that we are going to review the election preparatory work. And I have to here say that I
I am very happy with this review. All our departments are doing very good work. I must compliment all the departmental heads. And Yanam is a very beautiful place. The people are warm and affectionate and hospitable. So we look forward to more such interactions and visits in the future. Thank you. జనసేన ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కాకినాడ పిఠాపురం ఈ నెల 30వ తేదీ శనివారం జనసేన పార్టీ అధ్యక్షులు పిఠాపురం అభ్యర్థి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో జరగనున్న పర్యటనను విజయవంతం చేయాలి అంటూ జనసేన మహేందర్ రెడ్డి కేకే కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా పిఠాపురం జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాట్లు చేసిన నాయకులు కార్యకర్తలు సమావేశంలో ఆయన మాట్లాడారు. నాయకులు కార్యకర్తలు ఎటువంటి ఘర్షణలు లేకుండా శాంతియుతంగా నిర్వహణకు సహకరించాలని, టీడీపీ బీజేపీలను కలుపుకొని పిఠాపురం అసెంబ్లీ కాకినాడ ఎంపీ సీట్లు కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ కేకే రెడ్డి, జ్యోతిల శ్రీనివాస్, జవాది జోగేశ్వరరావు, మత్స్యకార నాయకులు కంబాల దాసుబాబు, పల్లెటు బాపన్న దొర, మాలమహాగర్జన రాష్ట్ర అధ్యక్షుడు దానం లాజర్బాబు, ముచ్చ అప్పాజీ, తెలంగాణ శెట్టి వెంకటేశ్వరరావు, పిల్లా శివశంకర్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధికార ప్రతినిధి తోలెటి శిరీష, కోలా దుర్గాదేవి, కేతిరెడ్డి గౌరీ, జ్యోతుల సతీష్, పిల్లా రమ్యజ్యోతి, చెలిబైన సతీష్, మామిడి మల్లిబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జనసేన ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కాకినాడ పిఠాపురం ఈ నెల 30వ తేదీ శనివారం జనసేన పార్టీ అధ్యక్షులు పిఠాపురం అభ్యర్థి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో జరగనున్న పర్యటనను విజయవంతం చేయాలి అంటూ జనసేన మహేందర్ రెడ్డి కేకే కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా పిఠాపురం జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాట్లు చేసిన నాయకులు కార్యకర్తలు సమావేశంలో ఆయన మాట్లాడారు. నాయకులు కార్యకర్తలు ఎటువంటి ఘర్షణలు లేకుండా శాంతియుతంగా నిర్వహణకు సహకరించాలని, టీడీపీ బీజేపీలను కలుపుకొని పిఠాపురం అసెంబ్లీ కాకినాడ ఎంపీ సీట్లు కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ కేకే రెడ్డి, జ్యోతిల శ్రీనివాస్, జవాది జోగేశ్వరరావు, మత్స్యకార నాయకులు కంబాల దాసుబాబు, పల్లెటు బాపన్న దొర, మాలమహాగర్జన రాష్ట్ర అధ్యక్షుడు దానం లాజర్బాబు, ముచ్చ అప్పాజీ, తెలంగాణ శెట్టి వెంకటేశ్వరరావు, పిల్లా శివశంకర్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధికార ప్రతినిధి తోలెటి శిరీష, కోలా దుర్గాదేవి, కేతిరెడ్డి గౌరీ, జ్యోతుల సతీష్, పిల్లా రమ్యజ్యోతి, చెలిబైన సతీష్, మామిడి మల్లిబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టెంపుల్స్ దర్శనాలని చెప్పారు కదా, అది ఏ రోజు సార్? మాది ఆదివారం లేకపోతే రేపేనండి. రేపే దిగంగానే అమ్మవారి దర్శనం దత్తపీఠం దర్శించుకున్న తర్వాత మన మాజీ శాసనసభ్యులు పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ అయిన ఎస్విఎస్ఎన్ వర్మ గారి ఇంటికి వెళ్ళి మర్యాదపూర్వకంగా కలిసి మొత్తం పొద్దు భాగంగా మొత్తం అందరం ముందుకు ఎలా వెళ్ళాలి ఏంటి అనే కార్యాచరణ కూడా బాగా డిజైన్ చేసుకుని హయ్యెస్ట్ మెజారిటీ పిఠాపురం నుంచి ఎలా తీసుకురావాలనే దాని మీద మొత్తం మాట్లాడారు. అక్కడ నుంచి డైరెక్ట్గా గోకులు గ్రాండ్కి వస్తారు. ఈవినింగ్ మన చేపులూరు రామాలయం సెంటర్లో అరౌండ్ 6 o'clock అంటే 5 కల్లా అందరూ అక్కడ గ్యాదర్ అయి ఉంటే 6 o'clockకి ఆ సభ స్టార్ట్ అవుతుంది. వారాయి సభ. దానికి మీ అందరూ కూడా సహకరించాలి, క్రమశిక్షణగా ఉండాలి. ఎక్కడ కూడా ఏ ల్యాబ్స్ లేకుండా పవన్ కళ్యాణ్ గారిని హెలీప్యాడ్ దగ్గర నుంచి మనం ఒక ర్యాలీగా తీసుకుని వెళ్తూ పోతే ఆ ర్యాలీలో ఏంటంటే ఓన్లీ 3 వెహికల్స్కే పర్మిషన్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి వెహికల్కి, తర్వాత సెక్యూరిటీ 2 వెహికల్స్కే పర్మిషన్ ఉంటుంది. కాబట్టి వారి వెహికల్స్ ముందుంటే వారి వెహికల్స్తో పాటు వేరే కార్లు కానీ ఇవి కూడా దాంతోపాటు ఫాలో కాకూడదు. ఎందుకంటే యాజ్ పర్ నామ్స్ ప్రకారంగా, ఎలక్షన్ కమిషన్ నామ్స్ ప్రకారంగా ఫాలో అవ్వదు. కాబట్టి మీ అందరూ కూడా సహకరించాలి. ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఆ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలి. అలానే పవన్ కళ్యాణ్ గారు 31st ఉంటారు, 1st ఉంటారు, 2nd 4 days ఇక్కడే ఉంటారు. అందరినీ కూడా కలుస్తారు. వారు ప్రతి ఒక్కరిని కలవటానికి, వాళ్ళతో మాట్లాడటానికి మీరు కూడా సహకరించాలి. దాంతోపాటు మళ్ళీ 9వ తారీఖు ఇక్కడికి వచ్చి ఉగాది కూడా ఇక్కడే చేసుకుంటారు. ఫోటోస్ అని చెప్పి సార్ ప్రోగ్రామ్ని మన దృష్టి ప్రోగ్రామ్ మీద ఉండాలి తప్ప ఫొటోస్ మీద పెట్టి ప్రోగ్రామ్ని దయచేసి స్పాయిల్ చేయాలి. అన్నీ అందరికీ అంటే 5 సంవత్సరాలు కాదు, 25 సంవత్సరాలు ఉండబోతున్నారు పిల్లలు. సో మొత్తం
ఒక 4-5 మీటింగ్స్ ఉన్నాయి. ఆ 4-5 మీటింగ్స్లో మనం అందరం కలిపి ఫస్ట్ మీటింగ్లో ఎవరు వెళ్దాం, సెకండ్ మీటింగ్లో ఎవరు వెళ్దాం, థర్డ్ మీటింగ్లో ఎవరు వెళ్దాం, అన్ని మీటింగ్స్కి మనమే వెళ్ళిపోతే కొత్తగా రాబోయే రోజుని ఇప్పుడు రైస్ మిల్ అసోసియేషన్స్ అని, లాయర్స్ అని, పాస్టర్స్ అని అలాగా వీళ్ళందరినీ ఎప్పుడు కల్పిద్దాం. ఫస్ట్ మనం కలిసేద్దామా లేకపోతే వచ్చేటోళ్ళు కల్పిద్దాం. అది సో ఎవరినైనా ఫస్ట్ మనము కొంతమంది కలుద్దాం, వచ్చేటోళ్ళని కూడా కల్పిద్దాం. సో పార్టీ బలోపేతం చేయడానికి ఈ ప్రోగ్రామ్ని మనం వాడుకుందాం. అలాగే 9వ తారీఖు వచ్చిన తర్వాత మీకు తెలిసి వైసీపీ పార్టీలోంచి ఎవరైనా ఇతర నాయకులు ఆ పార్టీ చండాలమైన పార్టీ, అది అసలు నాకు నచ్చలేదు, అసలు పనికిరాదు, అండ్ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను, నాకు ఎలాంటి నాయకుడే కావాలని ఎవరైనా ఉంటే కూడా మంచి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చేసేయండి. మాత్రం అది పాటించండి. అది మన సేఫ్టీ కోసం, అధినాయకుడి సేఫ్టీ కోసం, సభ బాగా జరగడం కోసం చెప్తారు. ఎవరైనా ఏదైనా ఎక్కితే దిగమంటే దిగుదాం, జెండాలు దించమంటే దించుదాం, తర్వాత సార్ ఆపమన్నప్పుడు ఆగుదాం. ఇవన్నీ మనం అంత అంటే అధినేత పవన్ కళ్యాణ్ గారు ఓన్ నియోజకవర్గం ఇది. సో మనం అందరం ఎలా ఉండాలి అనేది మిగతా నియోజకవర్గాలకి మనం ఒక రోల్ మోడల్లా ఉంటాం. సో ప్రోగ్రామ్స్ అని చెప్పారు. సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే అనేది ఇప్పుడు వస్తాయి ఇంకా మనకి ప్రోగ్రామ్స్. ఇప్పుడు శ్రీదొంతమూరు వెళ్ళే రూట్ కూడా కొంతసేపులో మీకు అందరికీ వాట్సాప్లో పెట్టేస్తాను. అండ్ వచ్చే వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన ఐలేశ్వరం, మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ అలమండ సత్యవతి, కౌన్సిలర్ అలమండ చలమయ్య దంపతులను మరియు ఇతర సభ్యులను ఏలేశ్వరంలో చలమయ్య స్వగృహంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మరియు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ వరపుల సత్యప్రభ టీడీపీ శ్రేణులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని సత్యప్రభ టీడీపీలోకి ఆహ్వానం పలికారు. కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన ఐలేశ్వరం, మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ అలమండ సత్యవతి, కౌన్సిలర్ అలమండ చలమయ్య దంపతులను మరియు ఇతర సభ్యులను ఏలేశ్వరంలో చలమయ్య స్వగృహంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మరియు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ వరపుల సత్యప్రభ టీడీపీ శ్రేణులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని సత్యప్రభ టీడీపీలోకి ఆహ్వానం పలికారు. కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. కేవలం నేను ఒక్కడిని నేను తీసుకునేటువంటి నిర్ణయం కాదు, నేను కానీ నా మిస్సెస్ కానీ అలాగే మా అప్పారావు గారు నేను తీసుకునే నిర్ణయం కాదు. అడగడం వరకు సంబంధించాం. వారికి నేను సమాధానంగా ఏం చెప్పానంటే, ప్రజెంట్ పరిస్థితుల్లో ఇక్కడ ఈ సంఘటన జరగడానికి కారణం కూడా ఏలేశ్వరం యొక్క ప్రాతినిధ్యం గురించే జరిగింది. కాబట్టి ఎందుకైతే ఈ కార్యక్రమం చేశానో అదేవిధంగా మా తాలూకు మనుషులు కానీ, బంధువర్గాన్ని కానీ, స్నేహితులు కానీ, నా కార్యవర్గ సభ్యులు కానీ, కౌన్సిలర్స్ కానీ అందరిని అడిగి మన ప్రాతినిధ్యం నిలబెట్టడానికి తగిన హామీ ఇస్తున్నారు. ప్రాతినిధ్యం అంటే పదవులు కాదు, ఏలేశ్వరం పరువు ప్రతిష్టలు నిలబెట్టడానికి మేము మీతో పాటు ఉంటామన్నారు. కాబట్టి దాని మీద మనం అందరం పునరాలోచించి వాళ్ళకి ఏదో సమాచారం 24 గంటలు తెలియజేయమని అన్నారు. కాబట్టి మాకు సమయం ఉంది, మేము కూడా ఆలోచించి చెప్తామని చెప్పి మీ పత్రిక వీడియో సోదరులందరూ కూడా తెలియజేసి సెలవు తీసుకుని పోతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.